హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య చాలా నీరసంగా ఉంటుంది, అసలు హెల్త్ అస్సలు బాగుండట్లేదు అని చెప్పేసి నేను బ్లడ్ టెస్ట్ అండ్ యూరిన్ టెస్ట్ ఇలా థైరాయిడ్ టెస్ట్ ఇలా ప్రతిదీ చేయించుకోవడానికి అయితే వెళ్ళాను. యాక్చువల్లీ 2025 అంటే లాస్ట్ ఇయర్ నవంబర్ డిసెంబర్లో ఫుల్ బాడీ చెకప్ అయితే చేయించుకున్నాను. బట్ తర్వాత 6-7 మంత్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు చేయించుకుంటున్నాను. యాక్చువల్లీ ప్రతి లేడీస్ కూడా, అంటే ప్రతి ఒక్కరు కూడా లేడీస్ ఎవరైతే ఉన్నారో ఎవ్రీ ఇయర్ ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం, యూరిన్ టెస్ట్ చేయించుకొని, అంటే మన బాడీలో చాలా మార్పులు వస్తూ ఉంటాయండి. లైక్ లేడీస్ ఏంటంటే ప్రతి మంత్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి సో బ్లడ్ ఎంత ఉంటుంది, హిమోగ్లోబిన్ ఎంత ఉంటుంది, ఐరన్ కాల్షియం కరెక్ట్గా ఉన్నాయా లేదా, అండ్ నెక్స్ట్ అలానే మన గైనిక్ డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ షుగర్ టెస్ట్లు కూడా నేను ఇచ్చానమాట. బిఫోర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను హాస్పిటల్లోనే చేశాను. బికాజ్ 1.5 hour గ్యాప్ ఉంది. తినేసాక మళ్ళీ నేను అక్కడికి వచ్చినాను. ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ తీసుకెళ్ళిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు జ్యూస్ తాగేసి వచ్చాను. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఫ్రూట్ బౌల్ అయితే ప్రిపేర్ చేసుకొని ఫ్రూట్ బౌల్ తిన్నాను. బికాజ్ ప్రతి ఫ్రూట్ తినాలి, ప్రతి వెజిటేబుల్ తినాలి, ప్రతి ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. బికాజ్ పాలకూర, నెక్స్ట్ పనీర్, అండ్ నెక్స్ట్ అలానే మష్రూమ్స్, మునగాకు, ఇలా ప్రతిదీ కూడా మనకి ఐరన్ కాల్షియం ఇచ్చేవి, లేకపోతే హెల్తీగా ఉండేదానికి ట్రై చేయండి. ఇప్పుడు చికెన్ ఉంటుంది, చికెన్ తెచ్చుకొని మీరు ఇంట్లోనే ఒక నచ్చిన విధంగా ట్రై చేయండి. బట్ ఓన్లీ కర్రీస్, రైస్ ఇవే తింటే కూడా హెల్త్ పాడైపోతుంది. ఈవెన్ నేను ఇంతకుముందు చాలా పెద్ద ఫుడీని. నేను బిర్యానీస్ ఎంత తినేదాన్ని అంటే వారానికి అట్లీస్ట్ 3-4 times బిర్యానీలే తినేదాన్ని. అలాంటి దాన్ని అంటే కొంచెం హెల్త్ ఎప్పుడైతే కొంచెం నీరసంగా అనిపిస్తుంది, బికాజ్ ఇప్పుడు ఇంకా నాకు మ్యారేజ్ అవ్వలేదు. మ్యారేజ్ అవ్వే వరకైనా అట్లీస్ట్ నేను కొంచెం మనం సెల్ఫ్ మెయింటెనెన్స్ ఉండాలి. మ్యారేజ్ తర్వాత ఎలాగో ఆటోమేటిక్గా టైం టు టైం అన్నీ అయిపోతాయి కాబట్టి టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, ఇలా ఉంటుంది కాబట్టి అప్పుడు కొంచెం ఫ్యామిలీలో పడవచ్చు. ఇప్పుడు అట్లీస్ట్ మనకు ఒక టైం ఉంటుంది, ఇప్పుడు సెల్ఫ్గా మనకంటూ ఒక టైం ఉంటుంది. సో ఐ వాంట్ టు యూటిలైజ్ దట్ టైం. సో నేను సింగిల్గానే ఉంటున్నాను కాబట్టి నా ఎరాని నేను కొంచెం బాగా మెయింటైన్ చేసుకొని హెల్తీగా ఉండాలి అనుకుంటున్నాను. లేడీస్ ఎవరైనా ఈ వ్లాగ్ చూస్తుంటే మీరు కూడా అట్లీస్ట్ ఇయర్కి ఒకసారైనా ఫుల్ బాడీ చెకప్ చేయించుకోండి అండ్ హెల్తీగా ఉండండి. హెల్తీ డైట్ తీసుకోండి అండ్ ఏదైతే కార్బ్స్ ఉంటాయో అది తక్కువ తినండి. కర్రీస్, వెజిటేబుల్స్ ఇవి తీసుకోండి. గ్రీన్ టీస్ తాగండి, బ్లాక్ కాఫీస్ తాగండి. అండ్ బిర్యానీస్ ఏదైనా లేకపోతే పిజ్జా ఇలాంటివి ఉంటే వీక్లీ ఒక్క చీట్ మీలే పెట్టుకోండి చాలు. అండ్ నెక్స్ట్ ఇది నైట్ ఆవిడ నా కోసం కాదు, డాడీ కోసము. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.